ఈరోజు చాలామందిని వాక్యానికి ఎలాగ ఆహ్వానిస్తున్నారంటే, ఆయన బాగా పాడతాడు, ఆయన బాగా జోకులేస్తాడు. పలానా సేవకులు వాక్యాన్ని పిలవండంటే ఆయన కారులో వస్తాడు, చాలా పేరున్నటువంటి వాడు. ఆయన వస్తే జనాలు బాగా వస్తారు, జనాలు బాగా ఆకర్షించుకుంటాడు ఆయన బాగా అద్భుతమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి సేవకుడు. వాళ్ళని నేను తప్పట్టడం లే. చాలామందికి ఇదే వాళ్ళు ఆయనకున్న వాగ్దాటి, ఆయన వాక్చాతుర్యం, ఆయన నిలబడి మాట్లాడితే వినసొంపుగా అనేటువంటి మాటలు, ఆయన ఎంత బాగా మాట్లాడతారో అసలు వాక్యం వినాలనిపిస్తూ ఉంటుంది. అంటే మనుషులకి ఈ వాక్చాతుర్యం, ఈ లోక జ్ఞానం బాగా ఇష్టపడిపోయి మనకు కూడా అలాంటి సేవకులే వచ్చి వాక్యం చెప్తే బాగుంటుంది, మనకు కూడా ఆ వాగ్దాటి వాక్చాతుర్యంతో కూడినటువంటి సేవకులు ఉండడం వల్ల కూడా మనం కూడా మంచిగా, మనకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి కూడికల్లో మనం ఏర్పాటు చేయాలని చాలామంది ఆలోచన. నాకు చాలామంది తగులుతూ ఉంటారు అలాంటి వాళ్ళు. మళ్ళీ నన్ను అడుగుతారు సలహాలు, మీరు పలానా సేవకుల్ని మాకు ఏమైనా పరిచయం చేస్తారా, మేము మీటింగ్లు పెట్టుకుంటాం, నేను నమస్కారం చెప్పేసి అలాంటి వాళ్ళకి, బాబు నాకు వద్దు, మీకు కావాలంటే పిలిపించుకుని మీరు కొనసాగించుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఒకవేళ మీకు నేను ఏమన్నా సహకరించాలనుకుంటే నా వంతైనంత వరకు నా వాక్య పరిచయం నేను చేసుకుంటే, ఒకరోజు ఏమైనా పిలిస్తే సువార్తకు పిలవండి. లేదు యోని యోగ్యుడు కాదు, గుర్తింపు లేనాడు, ఈయనకి ఏమీ లేదు, 10 మంది కూడా ఈయన చుట్టూ ఉండరు, ఈయన ఎందుకు ఈయన పిలిపించుకున్న వ్యర్థం అనుకుంటే దయచేసి నన్ను నా మానాన్ని వదిలేయండి, నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి అని సింపుల్గా నేను వాళ్ళని సున్నితంగా తృణీకరించడం జరుగుతుంది. నేను వాక్చాతుర్యాన్ని నేను పెద్ద పట్టించుకోను. బైబిల్లో చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కాదు, జ్ఞానతిశయముతో కాదు, దేవుని మర్మాల్ని వీటితోటి ప్రకటించటకు మీ యొద్దకు నేను రాలే. మా ఆలోచన వేరు, మా తలంపు వేరు, దేవుడు మాకు ఇచ్చిన ప్రత్యక్షత వేరు, దేవుడు మాకు ఇచ్చిన ఆత్మ నడిపింపు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మేము ప్రకటించవలసినటువంటి విషయాలు వాక్చాతుర్యంతో జ్ఞానాతిశయంతో మేము ప్రకటించడం వల్ల ఏ ఆత్మ ఉజ్జీవింపబడదు, ఏ ఆత్మ రక్షింపబడదు, ఏ వ్యక్తి కూడా ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని అనుభవించడం అనేది చాలా కష్టతరం అవుతుంది. ఎందుకు తెలుసా? వాక్చాతుర్యం వల్ల, జ్ఞాన అతిశయం వల్ల ఉజ్జీవం రావడం అనేది చాలా కష్టతరం ప్రియులారా.